రేవంత్ రెడ్డి 10వ తారీఖు నాడు నాగార్జున సాగర్ వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో హోమం చేసి ఖచ్చితంగా వర్షాలు పడాలని ఆయన హోమం చేస్తా అంటుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మాకు దేవుని మీద నమ్మకం ఉంది. వర్షాలు అన్న తర్వాత అది దేవునికి మొక్కిన తర్వాత పడాలని మేము కూడా రైతులకు అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. కానీ ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళు ఎక్కడ మోటార్ లాంచ్ చేసుకుందామని నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కనీసం చెప్తున్నటువంటి 12 గంటలు కూడా నిర్విరామంగా రావట్లేవు. 1కి 5 సార్లు కరెంటు కట్ అవ్వడం వల్ల పంటలు నడవట్లేవు, స్టార్టర్లు గాలిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి. అంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. సరే, వర్షాలు పడాలంటే దేవుళ్ళకు మీతో పాటు మేము కూడా కలిసి మొక్కుతాం. కానీ కరెంట్ అయితే మన చేతుల్లోనే ఉంది కదా, కరెంటు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా. కేసీఆర్ గారు ఉన్నంత కాలం 24 గంటల నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కటక పని చేసినట్టే అవుతుందని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీదలుచుకున్నాం. ఈ రోజు కరెంటు మన చేతిలో ఉంది కదా, వర్షాలు దేవుని చేతిలో ఉన్నాయని హోమం చేస్తున్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కూడా పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అలా తిరుమల గట్టు గిరి ప్రదక్షిణ మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా చేస్తాం. కానీ కరెంటు మన చేతుల్లో ఉంది కదా, ఈ కరెంట్ ఎడిపోయింది. కాళేశ్వరం జనాలు కొద్దిగా నా సోగుండి నువ్వు ఆ రిటైర్డ్ ఇంజనీర్లని బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను అడ్డుగోలుగా మాటలు మాట్లాడకపోతే అదే రిటైర్డ్ ఇంజనీర్లు అడిగితే చెప్తారు. ఈ రోజు కాళేశ్వరం జలాలను కూడా ఇక్కడున్న మా పెద్ద దేవపల్లి చెరువులో పోస్తే రివర్స్ పంపింగ్ ద్వారా ప్రతి ఒక్క పొలానికి ప్రతి ఒక్క ఎకరానికి కూడా ఈ రోజు గోదావరి జలాలను ఇవ్వచ్చు. మిగుడు గోదావరి జలాలని చెప్పి ఆంధ్రాకి తరలిస్తావు. ఉన్నటువంటి పక్కనే పోతున్నటువంటి గోదావరిని ఎత్తి మనం వాడుకుందామంటే అక్కడ పంపులాన్ చేయవు. ఇక్కడికి వచ్చి మాత్రం గాల్లో దీపం పెడతా అని హోమం చేస్తా వర్షం పడడానికి అంటావు. సరే, హోమం చేయి, వర్షం పడాలి, రైతులు చల్లగా ఉండాలి. మరి నీళ్లు తోడదామంటే కరెంట్ ఉండాలి కదా. 3 ఫేజ్ కరెంట్ ఏడుస్తున్నావు, 12 గంటలే అంటున్నావు. సిగ్గుండాలి కొద్దిగా. అరే, కేసీఆర్ ఉన్నప్పుడు మేము 24 గంటలు పైకి ఇచ్చినాం కదా, ఈ రోజు ఎడిపోయింది ఆ కరెంట్ అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. రైతుల పక్షాన రైతులు భారీ ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి రా, మంచిగా పూజ చేయి, మాకు కూడా తల కొబ్బరికాయ కొడిస్తే కొట్టి మేము కూడా ముక్తాం. కానీ కరెంట్ ఇచ్చేదైతే నువ్వే కదా, ఖచ్చితంగా ఆ హామీ కూడా నీ దొంగ ఆటలు బంద్ చేయి, నీ దొంగ మాటలు బంద్ చేయి. అసలు నువ్వు ఇచ్చినటువంటి దొంగ మాటలు దేవుల మీద ఒట్ల వల్లే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు నీ నోరుని ఫినాయిల్తో కడుక్కొని కాశీ పోయి 3 మునుగలు మునిగి తర్వాత ఇక్కడికి వచ్చి హోమాలు చేయి. అప్పుడైతే దేవుడు కొద్దిగా నాకు కరుణిస్తాడేమో. అసలు నీ వల్ల తెలంగాణకి అరిష్టం వచ్చిందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని చెప్పదలుచుకున్నాం. దేవుల మీద ఒట్టేసి ఎవడన్నా అబద్ధం చెప్తాడా? నువ్వు చెప్పినావు వాటికి అరిష్టం వచ్చిందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చెప్పదలుచుకున్నాం. అందుకే తక్షణమే రైతులకు ప్రజలకు క్షమాపణ చెప్పి, సరే వర్షం కోసం మేము కూడా హోమాలు చేస్తాం, కానీ మీతో పాటు కలిసి రైతులకు మాత్రం నిర్విరామంగా 3 ఫేజ్ కరెంట్ అందించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గం పక్షాన ఈ రోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎస్సీ గారు కూడా మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చినారు. ఇది నిర్వహించకపోతే, ఇది కనుక జరగకపోతే పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 1000 మందిగా మొత్తం ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మాకు కరెంట్ ఇవ్వాలని మాత్రం తెలియజేసుకున్నాం.